అయ్యా తమరు ఊరి పెద్దలం అండి. చిడతలు తెచ్చారా అండి? దేనికి? తెచ్చుంటే భజన చేసుకుందామని, లేకపోతే పంచాయతీ తేల్చాలి మాట్లాడదాం రమ్మనంటే మంత్రి గారి శవాన్ని చూడటానికి వచ్చినట్టుగా కార్యకర్తలాగా వస్తారా? సైలెంట్ గా ఉంటే అర్థం. ప్రెసిడెంట్ గారు ఉండగా మేమేం మాట్లాడతామండి? అయితే ఆవిడని లోపల పంపించమంటారా? ఆవిడ మాట్లాడితే బాగుంటుంది అంటున్నామండి. అమ్మ గీత, ఏం చేద్దామో చెప్పండి. అందరం కలిసి ఎప్పట్లాగే. ఏంటి ఆ మాట? లారీ గారు చెప్తున్నారు కదా గుండమ్మే ముందు పుట్టిందని. ఆ మాట ప్రకారం 80% ఆస్తి మనకే రావాలి. అది కాదు రాజా. ఏది కాదండి, ఇంకా ఈ దరిద్రంలో బతకాలని నాకు లేదు. 80 మాకు, 20 వాళ్ళకి ఇస్తేనే ఒప్పుకునేది. సరే రామ్, అలాగే 80% నువ్వే తీసుకో. కానీ గుండమ్మ ముందు పుట్టిందని ప్రూఫ్ చూపించు. అప్పుడు 80% ఏంటి? మొత్తం ఆస్తి మీకే ఇచ్చేస్తాం. ఆ డాక్యుమెంట్లు లేవనే కదా మీరు ఇలా మాట్లాడుతుంది. రే, మీరు గొడవ పడటం కాదు, ఈరోజు ఏదో ఒక విషయం తేలాలి. రే మురళి, మా ఫ్యామిలీ లాయర్గా ఆ సెటిల్మెంట్ అయితే నువ్వే చేయరా? నాకు తెలిసిన సెటిల్మెంట్ అంటే ఒకటే, ఆస్తి వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు, ప్రూఫ్ చూపించకుండా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి తల్లి బిడ్డ న్యాయం కింద 2 వర్గాలకి 50-50. ఏంటి? 80లోంచి 30% వాళ్ళకి ఇవ్వాలా? మేము ఒప్పుకోం. మీ 30% మాకెందుకు, మాకు 80% కావాలి. మీకు 80% కావాలి. కావాలి. మీకు 80% కావాలి. అంతే. అయితే ఇది ఇక్కడ తేదమ్మా, కోర్టులో కేసేయాల్సిందే. వెయ్యండి, మేము మీ మీద కేసు వేస్తాం. నా మీద ఏమని? మీరన్న ప్రకారం గుండమ్మ ముందు పుడితే తనకి రావాల్సిన ఆస్తిని మాకు అప్పగించి వాళ్ళని చీట్ చేసినందుకు ఒక కేసు. అమ్మో! మాకిచ్చిన ఆస్తిని మాయ చేసి మళ్ళీ వాళ్ళకిచ్చేద్దామని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకునొచ్చినందుకు ఒక కేసు. ఇలా భయపెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు గుంజడానికి చూస్తున్నారని ఒక కేసు. మమ్మీ, మనం ఈయనకి లంచంగా ఇచ్చిన 10 లక్షల గురించి చెప్పవే. అమ్మో! నాకు 10 లక్షలు లంచం ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? అది నోరా డ్రైనేజా? పిల్లవా పిశాచానివా? ఏదో మంచి చేద్దామని వస్తే నన్ను ఇచ్చేలాగున్నారు. ఏ లోకి, నువ్వు ఆగుతావా? ఏంటండి దాని మీద అరుస్తారు? వీళ్ళందరూ కుమ్మక్కై మన ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు. కొట్టేయడాలు, దొంగతనాలు చేయడాలు మీకు అలవాటేమో కానీ మాకు లేదు. న్యాయంగా మాకు రావాల్సిన ఆస్తి కోసం ఫైట్ చేస్తున్నాం. మేము మా ఆస్తిని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తున్నాం. మీ ఆస్తి ఏమైనా మాకు దోచిపెట్టారా? ఈయన గారు చేసిన మిస్టేక్ వల్ల మా ఆస్తి మీకు దోచిపెట్టాల్సి వచ్చింది. ఒరే శివ, అమ్మ ప్రియా, రే రాము, ఆగరా. తొక్కల ఆస్తి కోసం నీటి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారా? అమ్మ గీత, ఈ కేసు కోర్టుకు వెళ్ళినా సరే జడ్జి గారు జుట్టు పిక్కోవడానికి టైం ఇస్తారు, కానీ జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ వీళ్ళెవరు. అందుచేత ఇది నీ ప్లేసు, నువ్వు ఈ ఊరు ప్రెసిడెంట్వి. ఇక్కడ నిలబడి ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పు. నేనా? ఊరు కోసం చేసిన దానివి కుటుంబం కోసం చేయలేవా? ప్రెసిడెంట్ గారు, మీరైతేనే ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తారు. ఏమయ్యా, ఏమంటావు? నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. ప్రెసిడెంట్గా అయితే అది ఎప్పుడు న్యాయమే చెప్తుంది. నాకు ఓకే. నాకు ఓకే. మీ సైడ్ అంతా ఓకే కాబట్టి ఎరా మాణిక్యం, నీ సైడ్ ఏంటి? నా కోడలు బంగారం రా. మా వదిన మాటే శిలాశాసనం. ఏంటి మమ్మీ, ఏం చేద్దాం? దాన్ని నమ్మొచ్చా? ఇంట్లో ఎవరినైనా నమ్మలేం గాని ఈ గీతని మాత్రం నమ్మొచ్చి. దానికి న్యాయం చేయడమే తెలుసు కానీ
అన్యాయం అనే మాట తెలీదు. దానికి ఆస్తి కంటే మనుషులే ముఖ్యం కాబట్టి మనకి ఫేవర్గా తీర్పు చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏమ్మా గొడవ పడ్డానికైతే ఎగేసుకుపోతారు. ఇప్పుడు మాట్లాడరే. ఆవిడ చెప్పేది మీకు ఓకేనా కాదా? మాకోకే. మా అక్క మీద మాకు నమ్మకం ఉంది. అక్క ఎవరు ఎక్కడ? అదేంటండి, గీత నాకు అక్కే కదా. ఆహా, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎలా సోపేస్తే ఆస్తి నీకే ఎక్కువ ఇస్తుంది కాబోలు. అక్క అక్కని సోపేస్తున్నారు. మా గీతమ్మకి సెటిల్మెంట్ల దగ్గర ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. సరేనమ్మా, నువ్వు తీర్పు చెప్పటం అందరికీ ఓకే కాబట్టి నువ్వు ఇక మొదలు పెట్టు. ఈ కుటుంబంలో ఒక సభ్యురాలినైనా పంచాయతీకొచ్చిన ఒక సమస్యగా భావించి ఈ కుటుంబ సభ్యురాలిగా కాకుండా ఈ ఊరి ప్రెసిడెంట్గా ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నాను. ఒక్కసారి తీర్పు చెప్పిన తర్వాత వద్దనడాలు, మీరు మాట్లాడుకోవడాలు, కోర్టుకు వెళ్తామనడాలు ఉండకూడదు. అది మీ అందరికీ ఇష్టమేనా? మీ తీర్పు ఏదైనా నాకు ఓకే. మాకు ఓకే. సరే, గుండమ్మ ముందు పుట్టింది అని చెప్పడం వల్ల రావాల్సిన ఆస్తిని వదులుకోకూడదు అనుకోవడం వీళ్ళు కరెక్టే. అది నిరూపించడానికి కావలసిన డాక్యుమెంట్స్ లేవు కాబట్టి ఆస్తి తమదే అనడం వాళ్ళది కరెక్టే. అయితే ఇంత ఆస్తి కుటుంబానికి రావడానికి మూల కారణం మీ పూర్వీకురాలైన సూర్యకాంతం గారు. ఆవిడ కష్టపడి ఇంత ఆస్తిని సంపాదించింది కాబట్టి విలువలకి కట్టుబడి డబ్బు విలువేంటో తెలుసుకొని బ్రతికిన మనిషి కాబట్టి ఆవిడ మాట ప్రకారమే ఈ కుటుంబం మొత్తం నడుచుకోవాలి. ఏం చెప్తుంది ఇది? ఈ రోజు నుండి 30 రోజుల పాటు ఈ ఇంటిని, ఈ ఆస్తిని కుటుంబం వదిలి వెళ్ళిపోవాలి. ఇల్లు ఆస్తి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పంచాయతీలో తీర్పు చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడితే ఊరి నుంచి వెలివేస్తాను. నువ్వు నోరు మూసుకొని ఉండవే. అది ఇప్పుడు గీత కాదు, ఊరి ప్రెసిడెంట్. సూర్యకాంతం గారు పసుపు కుంకాలుగా ఇచ్చిన ఇల్లు, కడ వరకు ఆవిడ బ్రతికిన ఇల్లు. ఈ కుటుంబం మొత్తం ఈ ఇంట్లో కలిసే ఉండాలి. ఒకటే ఇల్లు, ఒకటే పొయ్యి. నెల రోజుల పాటు కాయ కష్టం చేసి గడువు పూర్తయ్యేసరికి ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించి చూపిస్తారో వాళ్లకే ఈ ఆస్తిలో 80%. మిగిలిన వాళ్ళకి 20%. ఇదే నేను చెప్పిన తీర్పు. అమ్మా అమ్మా, ఏంటమ్మా నువ్వు? డబ్బును అనుభవించే వారికే డబ్బు విలువ తెలిసి ఉండాలని చెప్పిన పాయింట్ సూపర్ అమ్మా. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈ కేసు ఇంత సింపుల్ గా తేల్చలేడమ్మా. అవును, ప్రెసిడెంట్ గారు ఏ తీర్పు చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకు మమ్మీ నవ్వుతున్నావు? కాయ కష్టం చేసి సంపాదించడం మన వల్ల ఎక్కడవుతుంది?
మనమెందుకు కష్టపడతామే? మా అమ్మని అడిగి డబ్బులు తెస్తాం, వాళ్లకంటే మనమే ఎక్కువ సంపాదించామని వాళ్ళ ముందు పెట్టి ఆస్తిని దక్కించుకుంటాం. మా కష్టపడడం ప్రియా వాళ్ళ వల్ల ఏమవుతుంది? మీ అమ్మ కష్టపడడం ఫెన్నతో పెట్టిన విద్య, కాబట్టి మనమే గెలుస్తాం. ఈ తీర్పుకి నేను ఒప్పుకుంటున్నాను. మేము ఒప్పుకున్నాం. అయితే ఒక షరతు. ఈ 30 రోజులు కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకి పంచాయతీలో లెక్క చూపించాలి. అడ్డదారులు తొక్కడాలు, అప్పులు చేసి తీసుకురావడం లాంటివి చేయకూడదు. ఈ 30 రోజులు సంపాదించిన డబ్బుతో కొంత పొలం కొని అది దేవుడి మాన్యంగా ఇచ్చి గెలిచిన వాళ్ళు అప్పుడొచ్చి ఈ ఇంటిని, ఈ ఆస్తిని అనుభవించొచ్చు. ప్రియకి లోకికి గూబ గుయ్యమనేట్టిచ్చింది నాన్న. అవునరా, గీతమ్మ గెలుస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఆస్తి తనకే దక్కుతుంది. లాయర్ గారు, ఇంటిని సీజ్ చేయండి. రాజా, ఇప్పుడు ఈ కథ మంచి పాకాన పడింది రాజా. ఇప్పుడు మొదలవుతుంది లైవ్ ఈ కథ. ప్రియా నడుము వంచాలి, లోకి నగలకి బిళ్ళప్పులకి దూరం అవ్వాలి. ఈ పందెంలో గెలిపెవరిది? గీతదా ప్రియదా? ప్రియను గెలిపించడానికి గీత ఏం చేస్తుంది? ఫైనల్ గా ఆస్తి ఎవరికి దక్కుతుంది? 80% ఎవరిది, 20% ఎవరిది? వెయిట్ అండ్ సీ. After 30 days, boss is back. ఏంటండి నవ్వుతున్నారేంటి? ఏడవలేక. నేనేం చేశానండి? పెదరాడి తీర్పిచ్చావు కదా, కోటలో ఉండాల్సిన వాడిని వీధిలోకి తీసుకొచ్చావు. ఏమైపోయిందిరా? ఏం మిగిలిందిరా? కట్టుబట్టలతో మిగిలిన్నాం. అర్థమవుతుందా? అమ్మేమైనా తనే తీర్పు చెప్తానందా? నా భార్య మీద నమ్మకం ఉందని నువ్వు, అక్క ఏం చెప్పినా ఓకే అని పిన్ని అన్నారు. మీరందరూ తీర్పు చెప్పమని అంటేనేగా చెప్పింది. అవునమ్మా, మా గొయ్యి మేము తోకుంటామని తెలియక ఈవిడ గారిని తీర్పు చెప్పమన్నా. 50-50 ఆఫర్ చేసినప్పుడే ఒప్పుకున్నా పోయేది. ఆ ఒప్పందం ఇప్పుడు చేసుకుందామా? ఏం మిగిలిందని ఒప్పందం? గుమ్మానికి అటుపక్క ఇటుపక్క నువ్వు నేను కూర్చొని 50-50 అనుకోవాలి. రాత్రంతా ఆస్తి చేతికొచ్చేస్తుందని ఎన్ని ఊహించుకున్నాను, మొత్తం మట్టి కొట్టుకుపోయింది. అలా ఫీల్ అవ్వకండి, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. నెలంటే ఎంత? ఇట్టే తిరిగి వచ్చేస్తుంది. లాగిపెట్టి గోపు మీద ఒకటి కొడితే గోడకు అతుక్కుపోతావు. నీ చేతిలో ఏది పెట్టినా నాశనమేనే. ఎవరెక్కువ సంపాదిస్తే వాళ్ళకే ఆస్తి అంటే మా అమ్మ దగ్గర అప్పు తీసుకుందాం అనుకున్నాను. ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. సంపాదించిన ప్రతి పైసాకి లెక్కలు చెప్పాలంట, లెక్కలు. మీ అమ్మ ఇచ్చింది లేవే అప్పు, మన దగ్గరుంటే దోచుకుపోవడానికి వస్తుంది. కానీ మన పరిస్థితి ఇలా ఉంది అంటే చూడ్డానికి రాదే మీ అమ్మ? ఒక విధంగా ఆ విషయంలో నేను సేఫ్ రా. మా అత్తగారు వాళ్ళు కష్టాల్లో ఉన్నామని తెలిస్తే చాలు పరిగెత్తుకొస్తారు. రారండి. ఏ మీ అమ్మగారు వాళ్ళవి నీలాగే పాజిటివ్ క్యారెక్టర్స్ కదా. కానీ మనం ఎవరి నుంచి హెల్ప్ తీసుకోకూడదండి, అందుకే ఇటువైపు రావద్దని చెప్పాను. ఓహో, ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసేసావన్నమాట.
నెల రోజులు మన బతుకులు ముష్టి బతుకులే. అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనో లేదంటే వేరే ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలనో ఉంటుంది కదా. ఇదొక చేంజ్ ఓవర్ అనుకుందాం. బతికే చేంజ్ అయిపోతుందమ్మా. మళ్ళీ పాత రోజులు వచ్చాయనుకోరా, హ్యాపీగా పొలంలో ఎంజాయ్ చేద్దాం. నువ్వు చేయరా, నువ్వు చేయి. అవును, మామయ్య గారేరి? నాన్నా? మామయ్య గారు, నాన్నా? మామయ్య గారు, కాకి కాకి పెదనాన్న, నాన్నా? కాకి మావయ్య, తాతయ్య, పెదనాన్న, పెదనాన్న. ఏమైందిరా? ఏమైంది? నీకేమైందని మేము టెన్షన్ పడుతుంటే ఏమైందని మమ్మల్ని అడుగుతావేంటి? నిన్న పోజులో చూసేసరికి ఇంతకాలం ఉన్న ఇల్లు వదలలేక ప్రాణాలు వదిలేసావు అనుకున్నాను. మనమేమి ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడం లేదు కదా మామయ్య గారు. ఒక్క నెల రోజులకే కదా, ఎందుకలా బాధపడుతున్నారు? అలా అని మీకు మీరు ఊహించుకుంటే ఎలాగా? ఇదిగో నేను ఫీల్ అయిపోలేదో. మరి ఇందాక నుంచి నిలబడే ఉన్నాం కదా, కాళ్ళు లాగేస్తుంటాను, అలా వచ్చి కూర్చున్నాను. చిన్న కునుగు పట్టేసింది. నువ్వు పోయావేమోని అనుకుని చెమట పట్టేసింది. నేనంటే ఎంత ప్రేమరా మీకు? అలా ఏం లేదులే, అసలే కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నాం. ఈ టైంలో నువ్వు బకెట్ దంతే ఖర్చు లెక్క నుంచి తెచ్చి పెడతాం. సరే సరే, వెళ్దామా? మమ్మీ, నా నగలు ఇంట్లో ఉండిపోయాయి. తినడానికి తిండి లేదంటే నగలు కావాలంట. పద. ఎప్పుడో మా చిన్నప్పుడు గోళీకలు ఆడుకునే రోజుల్లో ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఎన్నాళ్ళ తర్వాత ఆ ఇంటి మొహం చూడాల్సి వస్తుంది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. మమ్మీ, కాళ్ళు లాగుతున్నాయి. ఇంకెంత దూరమే ఆ ఇల్లు? నాకు మాత్రం ఏం తెలిసే. ఇంత దూరం రోడ్ల మీద నడిచే కంటే ఏ తిరుపతి కొండ మీద నడిచినా పుణ్యమైనా వచ్చేది. నడవడానికి ఇన్ని నొప్పులు పడుతున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 30 రోజుల పాటు కాయ కష్టం చేసి మనల్ని మనం పోషించుకోవాలి. అప్పుడేం చేస్తారు? ఏదో చిన్నపిల్ల కాళ్ళు లాగి అలా అంది, దానికి ఎందుకు తిప్పుతారు? నేను చెప్తుంది దానికి కాదే, నీకు. తాతయ్య, మనం జేజమ్మ ఇంటి దగ్గరికి వచ్చేసామా? వచ్చేసినట్టేనమ్మా. ఇంకెంత? ఓ పర్లాగా నడిస్తే అక్కడే మా అమ్మమ్మ గారు మా అమ్మకి పసుపు కుంకాలుగా ఇచ్చిన ఇల్లు. పదండి పదండి. కాకి, ఏంటే ఇల్లు వచ్చేస్తుందని చెప్పిన ఓ నొప్పులు పడిపోతున్నావు ఏంటి నీకు అలా? నువ్వు వేస్ట్ కదా. అయినా ఏ అలసట లేకుండా అంత ఫాస్ట్ గా ఎలా నడుస్తున్నావు? కీళ్ళ నొప్పులు రావడం లేదా? రావే, ఎంత దూరం నడిచినా నొప్పులు అలసట రానే రావు. ఏ అంటే మిమ్మల్ని పెంచినట్టు మా అమ్మ బాబు మమ్మల్ని సుకుమారంగా పెంచలేదే. కష్టం అంటే ఏంటో చూపించి మరీ పెంచారు. మిమ్మల్ని కష్టపెట్టి పెంచారా? అంటే మీ అమ్మ వాళ్ళకి మీ మీద ప్రేమ లేదా తాతయ్య? గుండమ్మ, తప్పు, అలా మాట్లాడకూడదు. తాతయ్య వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళు కష్టపెట్టి పెంచారు అని చెప్పలేదు. కష్టం అంటే ఎలా ఉంటుందో చూపించి పెంచారు అని చెప్పారు.